ఫ్రెండ్స్ ఇది చూడండి, సాయంత్రం పూట పార్కుకి వచ్చిన ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఈ పార్క్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. అవి ఎందుకు ఆ గ్రౌండ్స్ ఎందుకంటే వీళ్ళు బేస్బాల్ అనే గేమ్ ఉంటుంది కదా, వీళ్ళు బేస్బాల్ ఆడడానికి ఈ గ్రౌండ్స్ పెట్టుకున్నారు. అయితే రాను ఏమవుతుందంటే వీళ్ళు బేస్బాల్ ఆడడం ఎప్పుడో ఒకసారి ఆడతారు. ఏ నెలలో ఒకసారో 2 సార్లు గేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మన వాళ్ళు చాలామంది అయిపోయారు. ప్లస్ మన వాళ్ళ కిడ్స్ కూడా బాగా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తున్నారు. అట్లానే మన జనరేషన్ వాళ్ళు తెలిసిందే కదా, క్రికెట్ ఎప్పుడైనా కానీ క్రికెట్ ఆడడానికి రెడీగా ఉంటాం. సో ఇప్పుడు మన వాళ్ళంతా క్రికెట్ ఆడేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే మనకు గ్రౌండ్స్ లేవు. సో అందుకనే ఏం చేశారు, ఈ బేస్బాల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో, బేస్బాల్ ఆడడానికి కావాల్సిన గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇట్లా క్రికెట్ గ్రౌండ్స్ మాత్రం మార్చేశారు. చూడండి, ఇది యాక్చువల్గా అయితే బేస్బాల్ గ్రౌండ్. బేస్బాల్ కానీ ఫుట్బాల్ కానీ వీళ్ళు ఆడుకుంటారు, అందుకోసం చేసుకున్న గ్రౌండ్ ఇది. అన్ని ఫైనల్గా ఏం చేశారు మన వాళ్ళు అంటే ఇట్లా క్రికెట్ పిచ్లు వేసేసి క్రికెట్ గ్రౌండ్ చేశారు. సో ఇది టౌన్ కూడా అప్రూవ్ చేసింది. చూడండి, క్రికెట్ పిచ్ ఉంది, నీట్గా గ్రాస్ అంతా ఉంది, మంచిగా పిచ్ అంతా నీట్గా రెడీ చేసి ఇట్లా క్రికెట్ పిచ్లు చేశారు. గేమ్స్ జరుగుతాయి. ఇది ఇక్కడ నెట్ ఎందుకు పెట్టారు అంటే ఇది ప్రాక్టీస్ కోసం. మనం సింగిల్గా ఆడుకుంటున్నప్పుడు కీపర్ అవసరం లేకుండా బాల్ వేస్తే బాల్ ఇక్కడ ఆగడానికి. సో అట్లా ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అక్కడ మన వాళ్ళు ఆడుతున్నారు ఆల్రెడీ. సో ఇట్లా మన పాపులేషన్ ఎక్కువ అవడంతో బేస్బాల్ గ్రౌండ్స్ కూడా క్రికెట్ గ్రౌండ్స్గా మారిపోతున్నాయి స్లోగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూజువల్గా అయితే అందరూ మంచిగానే ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడైనా మర్చిపోయి మనం ఈ దేశంలో ఉన్నామని కొంచెం ఎక్కువ అతి చేస్తే అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. కానీ లేకపోతే అందరూ మంచిగా ఉంటారు. మన వాళ్ళతో కలిసి మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. సో ఎక్కడైనా మనం ఈవెన్ మన కంట్రీలో కూడా ఎవరైనా మన ఫారినర్స్ ఎవరైనా వస్తే మనం బాగా ట్రీట్ చేస్తాం కదా, సేమ్ వేలో వీళ్ళు కూడా బాగానే అందరినీ బాగా ట్రీట్ చేస్తారు. ఏంటంటే మన మైండ్ సెట్, సో మనం ఎక్కడున్నాము అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతుందంటే జనాలకి వాళ్ళకున్న రైట్సే మనకు ఉన్నాయి కదా, వాళ్ళేం గొప్ప అని అనుకుంటాం. కానీ ఇది ఆబ్వియస్గా వాళ్ళ దేశం కాబట్టి మనకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినా కానీ వీళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకోవడం అట్లాంటివి చేస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత. సో అట్లా ఫ్రెండ్స్, సో ఆడ ఆడుతున్నారు మన వాళ్ళు, అది ఇంకో గ్రౌండ్. ఇట్లా పార్కులు అన్నిట్లో కూడా ఎక్కువ మన వాళ్ళ ప్రజెన్సే కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కువ వీడియో గేమ్స్ ఇట్లా ఆడుకొని టైంపాస్ చేస్తారన్నట్టు. ఇట్లా ఇంకా మీకు చాలా విషయాలు చెప్తాను నేను. వీళ్ళ ఇక్కడ ఈ ఏరియాలో ఎట్లున్నారు, మన పాపులేషన్ ఎట్లుంది అనే విషయం అంతా మీకు చెప్తాను నేను. సో ఛానల్ చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.